దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. పరలోక రాజ్య మర్మములను క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి మరి ఒక ఉపమానము, ఆయన గొర్రెల మంచి కాపరి అని, గొర్రెలు ప్రవేశించు ద్వారము ఆయనే అని శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనములో యేసయ్య వారితో అంటున్నాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే. హల్లెలూయా. గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచ్చు, మేత మేయుచుండును. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు బోధిస్తున్నాడు. క్రీస్తు ప్రభుల వారు మరి గొర్రెలను గూర్చినటువంటి ఉపమానాన్ని బోధిస్తూ, ఇదిగో గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగ, దోచుకొని వాడై ఉన్నాడు. అయితే ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతడికి ద్వారపాలకుడు తలుపు తీస్తాడు. మరి గొర్రెలు అతని స్వరాన్ని వింటాయి. గొర్రెలను అతడు పేరు పెట్టి పిలుస్తాడు. తన సొంత గొర్రెలను అతడు నడిపించినప్పుడు వాటికి ముందుగా ఆయన నడుస్తాడు. హల్లెలూయా అని ఇలాంటి ఒక ఉపమానాన్ని చెప్పినప్పుడు శిష్యులు గ్రహించలేకపోయారు. అయితే క్రీస్తు ప్రభుల వారు వారికి స్పష్టంగా బోధించాడు. ఆయనే గొర్రెల కాపరి అని, ఆయనే మరి గొర్రెలు ప్రవేశించేటటువంటి ద్వారము ఆయనే. మరి ఏమిటి ఆయన ఏ ద్వారమును గురించి మాట్లాడుతున్నాడు? గొర్రెలు అనగా మరి నీతిమంతులు, గొర్రెలు అనగా దేవుని ప్రజలు, గొర్రెలు అనగా విశ్వాసులమైనటువంటి మనకు సాదృశ్యంగా ఉంటుందని నేర్చుకున్నాం. అయితే ఆ గొర్రెలన్నిటినీ దేవుని సన్నిధికి నడిపించడానికి, ఆ గొర్రెలన్నిటినీ తన నిత్య రాజ్యంలోనికి, దేవుని సన్నిధానములోనికి నడిపించడానికే ఆయన ద్వారముగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ద్వారానే నీవు నేను మరి పరలోక రాజ్యములోనికి ప్రవేశించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే ఆయన తాను ద్వారమునని, ఆయన గొర్రెల దొడ్డిలో ప్రవేశించేటటువంటి ద్వారము ఆయనే. గొర్రెలు పోవు ద్వారమును నేనే అని ఆయన సెలవిస్తున్నాడు. ప్రియులారా, మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి 3 వచనాల్లో యేసయ్య అంటున్నాడు శిష్యులతో, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు మరి దేవుని ఇంటిలోనికి మనలందరినీ నడిపించడానికి, మనమందరము ప్రవేశించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి ద్వారమై ఉన్నాడు. ఆయన తన తండ్రి ఇంటిలోనికి మనమందరము చేరాలి అంటే ఆ ద్వారం గుండా మనము ప్రవేశిస్తేనే తండ్రి ఇంటిలోనికి చేరగలము. ఆ ద్వారం గుండా వెళ్ళకపోతే నీవు నేను తండ్రి సన్నిధిలోనికి, తండ్రి ఇంటిలోనికి ప్రవేశించలేము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును
తీసుకొని పోవుదును అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు ఏమిటి ఆ ద్వారము? క్రీస్తు ప్రభుల వారు పరలోకపు గవిని, పరలోకమందున్నటువంటి దేవుని సన్నిధిలోనికి నీవు నేను ప్రవేశించాలి అంటే ఆ క్రీస్తు ప్రభుల వారి గుండానే వెళ్ళగలము. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మరి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. హల్లెలూయా అంటున్నాడు. మరి ఆ పరలోకమందున్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు మనల్ని తీసుకువెళ్తానంటున్నాడు. ఆయన మనకంటే ముందుగా వెళ్ళి మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. మరి ఆ తండ్రి ఇల్లు ఎక్కడుంది, ఆ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని నీవు నేను ఆలోచిస్తే ఆయన పరలోకమందు అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు ఆయన. మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తాం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరములో పరిశుద్ధుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా కలిగినటువంటి దర్శనము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. హల్లెలూయా. అత్యున్నత సింహాసనం పైన ఆ దేవుడు ఆసీనుడై ఉన్నాడు. మరి ఆయన ఎక్కడున్నాడు? క్రీస్తు ప్రభుల వారు మరి శిష్యులతో సంభాషణ చేస్తున్నాడు. మరి మీరు మనుష్య కుమారుని గురించి మీరేమనుకుంటున్నారు, జనులు ఏమనుకుంటూ ఉన్నారు అని మాట్లాడుతూ యేసయ్య ఇదిగో యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని ప్రజలు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా వారిలో కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అని ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేనెవరినని చెప్పుకొనిచున్నారని అడగగా సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు ఆయన, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు. సీమోను, యోనా కుమారుడవైన సీమోను, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి, హల్లెలూయా, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఆ తండ్రి పరలోకమందున్నటువంటి దేవుడు, పరలోకమందున్నటువంటి ఆ తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నటువంటి ఆ పరలోకపు తండ్రి, ఆ తండ్రి సన్నిధానంలోనికి, ఆ తండ్రి ఇంటిలోనికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి, నడిపించడానికి మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ద్వారమే క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి అయిన దేవుని సన్నిధానంలోనికి చేరలేరని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇదిగో క్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క కలువరి సిలువకు అప్పగించబడక మునుపు మరి శిష్యులకు ఈ మాటలు చెప్పినప్పుడు వారు ఆందోళన పడుతూ ఉన్నారు. ఇదిగో నేను వెళుతూ ఉన్నాను, నేను వెలుచున్న మార్గమునకు స్థలమునకు, నేను వెలుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియను అన్నప్పుడు తోమా అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెలుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగూ తెలియనని ఆయన అడగగా యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప, హల్లెలూయా, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పాను. హల్లెలూయా. తోమా యేసయ్యను అడుగుతున్నాడు, అయ్యా ఆ మార్గం మాకు తెలియదే, నీ వెలుచున్న స్థలం నాకు మార్గం మాకు తెలియదే, నువ్వెక్కడికి వెళ్ళొచ్చున్నావు మాకు తెలియదే అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, తోమా ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును,
నన్ను తెలుసుకున్నవాడు తండ్రిని తెలుసుకుంటూ ఉన్నాడు. నన్ను చూచినవాడు తండ్రిని చూచినవాడే. నేనేం మాట్లాడుతున్నానో, నేనే కార్యములు జరిగిస్తున్నానో అది మరి తండ్రి అయిన దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మరి దర్శనముల చొప్పునే, ఆయన నాకు సెలవిచ్చిన మాట చొప్పునే నేను ఇవన్నీ జరిగిస్తున్నాను అంటే ఇంకా ఫిలిప్పు ఒక అడుగు ముందుకేసి, ప్రభువా తండ్రిని మాకు కనపరచు అని అడుగుతూ ఉన్నాడు. నాకంతే చాలయ్యా, మాకు తండ్రిని కనపరచయ్యా యేసయ్యా అంటే ఆయన అంటున్నాడు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా. నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాడని నమ్ముటలేదా? నేను చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్మండి. హల్లెలూయా. ఫిలిప్పుకు యేసయ్య ఇచ్చినటువంటి సమాధానం. ఫిలిప్పు, ఇంతకాలం నాతో కూడా ఉండి ఈ విషయాన్ని గ్రహించలేకుంటున్నావా? నేను చెప్పే మాటలు నా మాటలు కావు. తండ్రి అయిన దేవుడు నా యందు నివసించి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు నా ద్వారా ఈ క్రియలు జరిగిస్తూ ఉన్నాడు. అయ్యా, తండ్రి యందు నేను ఉన్నాను, మరి నా యందు తండ్రి ఉన్నాడు. నేను తండ్రితో ఏకమై ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. తండ్రి చిత్తమే నా చిత్తము, ఆయన చిత్తమే నా చిత్తము. కాబట్టి తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాడని ఇంకా నమ్మటం లేదా? ఫిలిప్పు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నన్ను ఎరిగినవాడు ఆయనను ఎరుగును, నన్ను చూచినవాడు ఆయనను చూచి ఉన్నాడని క్రీస్తు ప్రభుల వారు గొప్ప సత్యాన్ని వారికి బోధించాడు. మరి ఆయన ద్వారానే, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీవు నేను ఆ పరలోక రాజ్యములకు వారసులం అవుతాం. ఆయనే దేవుని సన్నిధానంలోనికి మనము వెళ్ళడానికి దేవుడు ఏర్పరిచినటువంటి ద్వారము, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గము ఆయనే. మరి అట్టి ద్వారము గుండా, క్రీస్తు ప్రభుల వారనేటువంటి ద్వారము గుండా దేవుని సన్నిధానంలో, దేవుని ఆశీర్వాదంలో, దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో ప్రవేశిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చుమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమిల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల, సహవాసం మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభా, మీ సన్నిధానంలో, మీ నిత్య రాజ్యంలో, మీ పరలోకపు సన్నిధానంలో మేమందరం ప్రవేశించడానికి మీరు ఏర్పరిచినటువంటి ద్వారము క్రీస్తు ప్రభుల వారని ఎరిగి, అయా క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి, అయా మీ కొరకు నమ్మకమైన సాక్షులంగా, మీ పిల్లలంగా, మీ బిడ్డలంగా ఈ లోకంలో జీవించే కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, మరి ఈ వర్తమానాలు వినిచ్చిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. అయా దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలను మీరు దర్శించి ధైర్యమును, ఆదరణను దయచేయమని వేడుకుంటున్నాం. అయా ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలు, మరి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. అయా మా యవ్వన బిడ్డలను మీరే ముట్టి మీ పరలోకపు జ్ఞానం చేత నింపి, మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత బిడ్డలను నింపమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్,
ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.